హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది నేను హైదరాబాద్ నుండి మా ఊరికి వచ్చానండి. ఎందుకంటే మేము కొత్త ఇల్లు తీసుకున్నాము. మొన్న షార్ట్స్ పెడితే కొంతమంది చూసి కంగ్రాచులేషన్స్ చెప్పారండి. చూడని వాళ్ళకైతే ఈ వీడియో చూడండి. చాలా తక్కువగా దొరికిందండి. అది మా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు నేను ఇది ఇంట్లో ఇవాళ వీడియో తీసింది కూడా చాలా తక్కువనే దొరికిందండి. 8 lakhsకే దొరికింది. అప్పుడు గృహప్రవేశము అన్నీ ఇంకా సైడ్కి కొన్ని చిన్న చిన్న పనులు చేసేసరికి 10 lakhs అయింది. ఇప్పుడు తీసుకున్న ఇల్లు కూడా మాకు 35 lakhsకే దొరికిందండి. మనం చేసే మన మన నేను ఒకటైతే నమ్ముతానండి, మనం సంపాదించే దాంట్లో 1% అంటే ఒక 10,000 సంపాదిస్తే 100 రూపాయలు కానీ, ఒక 1000 సంపాదించిన అందులో 50 రూపాయలు కానీ ఎవరికైనా దానం చేయడము. మనం దానం చేసింది ఎవరికి చెప్పొద్దండి. మన కుడి చేతి దానము ఎడమ చేతి కూడా తెలియద్దండి దట. చాలా హెల్పింగ్ అయితే నాకు తోచిన సహాయం అయితే నేను చేస్తానండి. అదే మనకి ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకి సహాయం చేస్తాడండి. ఎంతోమంది కొనుక్కుంటారు, అన్నీ అనుకుంటారు, కానీ అది సక్రమంగా జరగదు. ఏవేవో పనులు చేస్తారు, కానీ మనం చేసేది కరెక్ట్ న్యాయంగా ఎవరిని ఇట్లా హర్ట్ అయ్యే విధంగా చేయొద్దు, ఇట్లా బాధ పెట్టే విధంగా చేయొద్దండి. అప్పుడు మనకు దేవుడు ఎవరో ఒక రూపంలో మనకి సహాయం అందిస్తాడండి. నేను ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఇది డాక్టర్ రవ్వతో ఉప్మా చేశానండి. ఊరికి బయటకు వెళ్ళి తెచ్చుకోవడం, ఆ చట్నీ బాగుండదు కదా, ఇటు రైస్ పెట్టేశాను. ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. ఆల్రెడీ కొంచెం వేడి నీళ్ళు పెట్టాను. ఈ దొడ్డు రవ్వ మంచిగా కడుపు కూడా నిండుతుంది. ఇక ఆ రోజు నుండి స్టార్ట్ అయితే రోజు అండి 9 to 9 వర్కింగ్ ఉమెన్లాగా అయిపోయింది. ఇవన్నీ కొన్ని సామాన్ అండి, ఇక్కడ ఉన్నాం కదా, అన్నీ కొన్ని సామాన్లు తెచ్చి పెట్టుకున్నాము. ఇల్లంతా దుమ్ము అయిపోయిందండి. మొత్తం కొంచెం క్లీన్ చేశాను. మళ్ళీ వెళ్ళాలి కదా, అక్కడ ఫర్నిచర్ స్టార్ట్ చేశాము. మా ఫ్రెండ్ వాళ్ళ ద్వారా ఇట్లా నేను కొనుక్కోవాలనుకుంటున్నాను. చాలా ఇండ్లు చూసామండి, చాలా అంటే చాలా. ఇప్పుడు ఈ ఇల్లు చూపిస్తున్నప్పుడు కూడా చాలా ఇండ్లు చూసినాక లాస్ట్కి 8 లక్షలకు దొరికింది మాకు. ఇలా అమ్మవారికి ఇక్కడ కింద పూజ, పెద్ద పూజలు ఉంటాయి, గణపతి, వైభవలక్ష్మి పూజలు చేయటప్పుడు ఆ గోడ మంచిగా కనిపిస్తలేదని అలా పెయింట్ వేసుకున్నాను. ఇది రెంట్కి ఇస్తే ఇలా అయిపోయిందండి. మొత్తం కిందంతా ఎంత గలీజ్ అయిపోయింది, ఒకసారి కడిపియాలి. ఇక్కడ సజ్జ ఉందండి. ఇప్పుడు కొత్త ఇంట్లో అయితే అసలు సజ్జనే లేదు. సజ్జ అంటే ఇట్లా పెద్ద సెల్ఫ్ ఉంటుంది కదా, ఇక్కడ వంట రూమ్ అంతా ఇట్లా పాడైపోయింది. కలరింగ్ వేయాలి, కొంచెం రిపేర్ చేయాలి ఇదంతా. ఇక హైదరాబాద్ నుండి మొన్న వచ్చినప్పుడు కారులో కొన్ని సామాన్ అయితే వేసుకొచ్చామండి. కూలర్ ఒకటి ఖరాబ్ అయింది, ఇంకో పాత కూలరు. ఇలా అప్పుడు నాకు ఇష్టమైన అమ్మవారిని ఇలా క్యాలెండర్ని, పెద్ద క్యాలెండర్ పెట్టుకున్నాను. ఒకరు ఇచ్చారండి క్యాలెండరు. అది అలాగే ఉంచుకున్నాను. 22ది అది, 2022ది. ఇలా అన్ని సామాన్ చిందరవందరగా ఉంది. వంట అయితే చేసేసి అక్కడికి కొత్త ఇంటికి వెళ్ళిపోయాను. ఇలా ఎప్పుడన్నా వస్తే పడుకోవచ్చు అని ఉయ్యాల నేను తీసుకున్నాను. నాకు చిన్న వీడియోలో పెట్టాను కదా షార్ట్స్లో. ఉప్మా రవ్వలో ఈ వేడి చేసిన నీళ్ళు పోసుకోవాలి, అంతే. తొందరగా అయిపోతుంది, ఒక 10 నిమిషాలు. మళ్ళీ మనకు ఆకలి కూడా వేయదండి. షుగర్ పేషెంట్లు తింటారని కొంతమంది తినరు ఈ డాక్టర్ రవ్వని. మనము ఒక్కొక్కసారి అప్పుడప్పుడు తినాలండి. గోధుమ రవ్వ అని కూడా అంటారు దీన్ని. చాలా టేస్టీగా ఉంటుందని పెరిగేసుకొని తింటే అయితే చాలా బాగుంటుంది. నేనైతే అలా తినలే, మామూలుని తిన్నాను. కానీ చిన్న వంట చేసినప్పుడు ఒక్కొక్కసారి టేస్ట్ మంచిగా అవుతుంది. అటు రైస్ అయిపోయింది, ఇది ఉప్మా అయిపోయింది. ఇంకో వాటర్ ఎక్కువనే పోసుకోవాలి. ఒక కప్పుకు 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఆ సింక్ దగ్గర ఉందన్నది విమ్ బార్ అక్కడనే ఉంది, మీకు కనిపిస్తుంది కదా. అలా మనకి ఏదో ఒక చిన్న సాయం చేసినా దేవుడు ఏదో ఒక రూపంలో మనకి ఇచ్చేస్తారండి. ఒక 100 కాకపోయినా 50 ఇండ్ల దాకా అయితే చూసామండి. అన్ని 60-70 lakhs అలా చెప్పారు. చాలా అంటే లాస్ట్కి మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ తీసుకున్నారు, మీరు కూడా తీసుకోండి అని చెప్పారండి. ఇలా దీపం అన్నీ క్లీన్ చేసుకొని దీపాన్ని ముట్టించుకొని అమ్మవారిని ఎందుకు చూపెడుతున్నాను అంటే, మనం తిరుపతి వెళ్ళినప్పుడు గోల్డెన్ టెంపుల్ ఉంటుంది కదా, ఆ అమ్మవారి లాగానే నేను ఒక విగ్రహం తెచ్చుకున్నానండి. హైదరాబాద్లో ఉంది ఆ విగ్రహం, కానీ ఇక్కడికి వచ్చి చూసినప్పుడు ఆ అమ్మవారి లాగానే సేమ్ నా విగ్రహం కూడా ఉందని చాలా సంతోషం అనిపించింది. ఇవి టైల్స్కి ఉన్నాయి. ఇలా తులసమ్మ దగ్గర ఈ అమ్మవారికి చేతి కొంచెం ఇదైంది కదా, మన పిల్లలకి ఏదైనా సమస్య వస్తే మనం పక్కకు పెట్టేస్తామా అండి. అలా నాకు పంతులకి ఎవరికి అడిగినా అన్ని అమ్మవారిని పక్కకు పెట్టేసేయండి, వాటర్లో వేసేయండి అని అన్నారు. కానీ నాకు అలా వేయాలనిపించలేదండి. నేను హైదరాబాద్ నుండి ఈ అమ్మవారిని తెచ్చుకున్నాను. ఇక్కడ ఈ తులసమ్మ పక్కన అయితే పెడతాను. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు పూజ అయితే చేద్దాము, మనకు వీలైనన్ని. అమ్మ దయ తర్వాత అమ్మ ఇష్టము, ఎన్ని రోజులు పూజ చేయించుకుంటుందా అని అమ్మ దగ్గర అయితే ఇలా ముగ్గులు వేసుకుంటూ తులసమ్మ దగ్గర ఈ జాజు అంతా పెట్టేసి
ముగ్గులు వేసుకున్నాను. ముగ్గులు వేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. కొంతమంది ఒక్క ముగ్గన్న వేయడానికి అసలు ఇష్టపడరండి. కానీ లక్ష్మీదేవి మన ఇంట్లో మంచిగా నిలకడగా ఉండాలంటే ముంగిట్లో ముగ్గులు వేసుకోవాలి. తులసమ్మ దగ్గర ఇలా అన్ని ముగ్గులు ఎప్పటి నుండో అలవాటు అండి నాకైతే. అక్కడ హైదరాబాద్లో అయితే అన్ని కలర్స్ వేస్తాయి కదా, కలర్స్ లేవని ఇక్కడ ముగ్గులే వేస్తున్నా. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుందండి. ఇక ఇలా ముగ్గులు వేయడం చాలా ఇష్టం. ఇక్కడ ఇది దీపం కింద ఆకు ఎందుకు పెట్టానంటే, దీపము కింద పెట్టద్దంట అండి. ఆకు పెట్టాను, అక్కడ గూడు అది ఇరిగిపోయింది, అందుకని కిందనే ముట్టించాను. గాలికి ఉండడం లేదు అది. ఇలా ఈ గోడ పైన రోజు ఈ గోడ ఎందుకు చూపిస్తాను, అంత కలర్ పోయింది, వేయించాలి గోడకి. ఆ గోడ పైన రోజు బియ్యం వేస్తామండి. పిట్టలు అయితే చాలా అంటే చాలా వస్తాయి. మీకు పాత వీడియోస్ చూస్తే ఏర్పడుతుంది. ఇవాళ రాలేవు, ఇంకా కొంచెం మనం వీడియో తీస్తుంటే రావు కదా పరీక్ష చూసినట్టు. కొంచెం డోర్ దగ్గరికి వెళ్ళగానే ఎంత సౌండ్ చేసుకుంటా మంచిగా వచ్చి తినిపోతాయండి. చిలుకలు వస్తాయి. మన దారికి ఉప్మా పెట్టేసాను, తింటున్నాడు. ఇలా నేను ఇవన్నీ 10 years ముందు ఇంటికి వచ్చినప్పుడు ఈ చెట్లను అన్నీ పెట్టానండి. ఏ పువ్వులు పూస్తే మన చేతితో పెట్టిన చెట్లకు పువ్వులు పూస్తుంటే అవి తెంపి దేవుడికి పెడుతుంటే ఎంత సంతోషంగా అనిపిస్తుందండి. చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకైతే. మన చేతితో పెట్టిన పువ్వులు కాయలు కానీ మామిడికాయలు కాస్తున్నాయి, అవి ఒక 10 మందికి ఇచ్చినా కానీ వాళ్ళు ఎంత సంతోషంగా ఏం ఎరువులు లేని కాయలు ఇచ్చిండ్రు, ఎంత సంతోషంగా ఆ రెండు అనుకుంటారు. మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు. పోయినసారి అయితే 400-500 కాయలు పంచానండి నేనైతే, మామిడికాయలు. ఈసారి ఎన్ని అవుతాయో ఆ దేవుడి దయ, ఎన్ని వచ్చినా కానీ పనిచేస్తానండి. కొత్త అపార్ట్మెంట్ తీసుకున్నాం కదా, అక్కడ కొన్ని, పాత వాళ్ళకు కొన్ని, నా చిట్టి నడిపిస్తే చిట్టి మెంబర్స్ కొన్ని అలా ఇచ్చేస్తానండి. అలా కూడా ఒక సాయం చేసినట్టే. ఒక్కొక్క కాయ 20 రూపాయలు ఉంటుందండి. అలా 20 రూపాయలని కాదు కానీ అలా ఇస్తుంటే వాళ్ళు ఎంత సంతోషంగా హ్యాపీగా మమ్మల్ని గుర్తుంచుకొని ఇచ్చిండ్రు అని అంటారు కదా. కొంతమందికి పోనీ ఎవరికి ఇస్తే ఏంది మనకేంది అని అంటారు. అట్లా కాదండి, మనకి ఒక్క చిన్న పండు ఇచ్చినా అది బర్కతు. దేవుడు ఎవరో ఒక రూపంలో మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారండి. అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు భోజనాలు ఏం రాకపోతుండే కదా. మా ఫ్రెండ్ వాళ్ళు నిన్న వైభవలక్ష్మి పూజ చేసిందంట. నాకు వీలు కాలేదు వెళ్ళడం, పసుబుట్టుకు వెళ్ళలేకపోయానని బాధపడితే మళ్ళీ వాళ్ళకు భోజనం వచ్చిందండి. నేను మళ్ళీ ఇట్లా తులసమ్మ దగ్గర దీపం ముట్టించుకుంటున్నా. మా సార్ అంటుండే ఎన్నిసార్లు గీక్తావు, ఒక్కసారి ఇట్లా గట్టిగాను అని అంటుండు, వెక్కిరించినట్టు. అలా వెక్కిరిస్తూనే ఉంటారండి కొంతమంది. ఇట్లా అగరబత్తీలు ముట్టించి అమ్మక 2 పూలు పెట్టి ఆ ముగ్గేసేసరికి ఎంత సంతోషంగా అనిపించిందో. అలా భోజనం అయితే వచ్చిందండి. భోజనంకి వెళ్ళాలి మధ్యాహ్నం. నేను చెప్తున్నాను కదా, ఎవరో ఒక రూపంలో మనకు ఎవరో ఒక సహాయం అందిస్తారండి. మన చిన్న సహాయమైన ఎవరో ఒక రూపంలో దేవుడు ఉన్నాడా లేడా అని కొంతమంది పిచ్చిగా వాదన చేస్తుంటారు కదండి. కాదండి, ఎవరో ఒక మానవుల రూపంలో ఖచ్చితంగా మనకి సహాయం అయితే అందిస్తారండి. ఇదైతే నేను 100కి 200% నమ్ముతానండి. వాళ్ళు వాటర్ తాగుతారని కొత్త ఇంట్లో కుండ తీసుకుపోయానండి. అలాగే నాకు అసలు టీ కూడా తాగలేదు. 9 to 9 అక్కడే ఉండాల్సి వస్తుంది. టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళాను. థ్యాంక్ యూ.